కుటుంబ ప్రార్థన గురించి దైవజనులు అయ్యగారు చెప్తూ అన్నారు, కుటుంబ ప్రార్థనలో కుటుంబం మొత్తం ఉండి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఈ కుటుంబ ప్రార్థనలో దేవుడు వచ్చి మాట్లాడేలాగా ప్రార్థన ఉండాలన్నారు. అదే కుటుంబ ప్రార్థనలో దేవుణ్ణి చూసేవారిలాగా ఉండాలి అని అన్నారు. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు ఎలా జరుగుతున్నాయి? అసలు కుటుంబ ప్రార్థనలోనే ఏకేమించరు. కుటుంబ ప్రార్థనలో ఒక పాట పాడడానికి గొంతుకులే రావు. ఇక్కడ వస్తాయి కదా మీ పిల్లలకు గొంతుకులు రావడానికి. ఇక్కడ మీరు పాడరు, అక్కడ వాళ్ళు పాడరు, సరిపోయింది. కుటుంబ ప్రార్థనలు చేసుకోరు. కుటుంబ ప్రార్థనలో దేవుడే మనతో ఉండేవాడై ఉన్నాడు. అదే దైవ సన్నిధి. దైవ సన్నిధి కలిగిన కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యము చేయవద్దు. నువ్వు లెగలేకపోతున్నావా? ఉదయాన్నే లెగలేకపోతున్నావా? ఇంటి ఇల్లాలు ఏం చేయాలి? 10ంటికి 11ంటికి లేకూడదు. సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి గుణవతి అయినటువంటి భార్య ఏమండి ఏం చేస్తుందండి? పెందలకడనే లేచి, ఎంత చక్కటి మాట. నీకు వంట చేయడం రాదా? వంట చేయడం వచ్చిన నువ్వు మానేస్తున్నావా? పిల్లల్ని రెడీ చేయలేకపోతున్నావా? బైబిల్ చదువులేకపోతున్నావా? ఇంటిని శుభ్రం చేసుకోలేకపోతున్నావా? సిగ్గుగా లేదు నీకు? లేదు. పెందలకడ లేదు. పెందలకడ యేసు ప్రభువారు పునరుత్థానుడే తిరిగి లేచాడు. పెందల కాడే లేచి ఆరాధన 8 గంటల కంటే 7:30కి నీవు ఉండేలాగా ఉండాలి. 9ంటికి ఎందుకు వస్తున్నారండి మీరు? సినిమా థియేటర్కి 11ంటికి అయితే 12ంటికి వెళ్తాడు ఎవడన్నా బుద్ధి లేనోడు? సీరియల్ టీవీలో 7ంటికి వస్తుందని టెన్షన్గా 8ంటికి అవడం చూస్తాడా? మీరు వాటి దగ్గర టెన్షన్ ఉంటుంది, కానీ దేవుని ఆరాధనకు రావడానికి మాత్రం లేట్ అయితే బస్సు లేట్ అయిందండి, పెట్రోల్ అయిపోయిందండి, ప్యాచ్ పడిందండి, గాడ్ ది గుడ్ అండి అని అంటారు. గాడ్ ఆల్వేస్ గుడ్. గాడ్ ది గుడ్. దేవుడు ఎప్పుడు మంచోడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని విశ్వాసులారా.